మొత్తం సమయానికి నువ్వు ఇక్కడ ఉన్నా పెళ్లి పీటల మీద మాత్రం నువ్వు కూర్చోవు. మురళీగాడి పక్కన నక్షత్ర కూర్చుంటుంది. వసు, ఆలస్యం చేయకుండా నన్ను హాస్పిటల్ని తీసుకెళ్ళి వసు, లేదంటే బుగ్గిపల్లి అయ్యేది నీ సెల్లుడి జీవితమే. బా తొందరగా పదా వసు, టైం లేదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు. ఇదే నేను నీకు ఇచ్చే సేవర అవకాశం. బాగా ఆలోచించు, నీ సెల్లుడి జీవితం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. జోగేంద్ర, ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఇక్కడ నుంచి నేను నీతో పాటు వచ్చేస్తే ఈ ఇంట్లో వాళ్ళందరూ నా మీద అనుమానపడతారు. ఇక్కడ ఇవన్నీ చక్కబెట్టుకుని నేను వచ్చేస్తాను అంటున్నాను కదా. చూడు వసు, ఎప్పటికిప్పుడు అపర్ణాదేవి గారు ఇక్కడికి వచ్చినా కూడా ఈ గదిలోనే మన పెళ్లి జరిపేస్తారు. మా అమ్మ వసుంధర, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి వసుంధర, నేను చచ్చిపోయినా ఉన్నాను. అమ్మా 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 అయ్యా బాబాయ్, అమ్మ చచ్చిపోయినా. అమ్మా అమ్మా దేవుడా. అప్పుడు మీ గురించి ఏదో అనుకున్నాను గాని మీ తెలివితేటలు ఉపయోగించి చేతులు తాకకుండానే మెహందీ పెట్టేశారు. ఇక ఇప్పుడు ఊరుకుంటావా? ఎలాగైనా ఇప్పుడు నేను మీ నుంచి తప్పించుకోవాలి. శ్రీవారు, ఏంటండి? ముందు కొంగు వదలండి. ఎవరైనా మన పరాచకాలు చూస్తే నవ్విపోతారు. అయినా మీరు పందెం గెలిచింది ఎవరి మీద? మీ శ్రీమతి మీదే. ఇలా పట్టుబడితే ఎలా? వదలండి. అబ్బా వదలండి. అరే, అందుకనే పెద్దలు ముందు వెనక చూసి మాట్లాడమంటారు. ఇప్పుడు నేను దీన్ని ఎలా తేను? ఇప్పుడు ఎలా తేను? మీరు నా నుంచి తప్పించుకోవడం నాకు నచ్చినట్టుగానే దానికి నచ్చినట్టుంది శ్రీమతి గారు. మీరు అక్కడే ఉండి ఫిలాసఫీ చెప్తారేంటి శ్రీవారు? ఫస్ట్ చిక్కును తీయండి. నేనా? అది మీ బాధ్యత. అది నా బాధ్యత సరే, మరి నేను పందెం నెగ్గాను కదా, మీ బాధ్యతగా మీరిచ్చిన మాట నిలబెట్టుకోండి శ్రీమతి గారు. వెంటనే చిక్కుముడిని తీసేస్తాను. శ్రీవారు, ఇది మీకు భావ్యమేనా? మీ ఆవిడ ఆపదలో ఉంటే అలాంటి చిలిపి కోరికలు కోరుతారా? మీరే చెప్పారు కదా శ్రీమతి, పందెంలో మార్పులు చేర్పులు ఉండవు, నెగ్గడం ఓడడం మాత్రమే ఉంటాయని. నేనక్కడ గెలిచాను, మీరిక్కడ ఓడిపోయి ఇక్కడ నించున్నారు. వచ్చిన అవకాశం వదులుకోవడం నాకు ఇష్టం లేదు శ్రీమతి. మీ మాట మీద మీరు నిలబడాలనే ఆ భగవంతుడు ఇలా చేశాడు. అన్ని దేవుడే చేస్తాడా శ్రీవారు? మర్డర్లు మోసాలు తప్పించి అన్నీ ఆయన ప్రమేయమే శ్రీమతి. నాకు వేరే మార్గం లేదా శ్రీవారు? మన పందెం ప్రకారం ఈ ముద్దు ముచ్చట తీర్చుకుని మీ దారిలో మీరు వెళ్ళొచ్చు శ్రీమతి. అయినా ఈ పందెం మీద నేను ఎంత ఆసక్తి చూపించాను. బోర్డు మీటింగ్కి వెళ్ళాలన్నా మూర్తి గారి సాయం తీసుకునే నేను మీరు చెప్పిన పందానికి నిమిషం కూడా ఆలోచించకుండా సై అన్నానంటే మీరు చూపించిన ఆశ శ్రీమతి.
బుగ్గలకి గోరింటాకు పెట్టకుండానే ఇంత ఎరుపెక్కింది శ్రీమతి. శ్రీవారు, మీరింకా పందెంలో నెగ్గలేదు. అందుకే మీకు నన్ను ముట్టుకునే అర్హత లేదు. ఏంటి శ్రీమతి, మాట ఎలా మార్చేసావేంటి? మీకు మెహందీ పెట్టాను కదా, అవి కూడా చేతులు తగలకుండా. ఇంకా నెగ్గకపోవడం ఏంటి సుమి? శ్రీవారు, మీరు మెహందీ అయితే పెట్టారు, కానీ అది ఎర్రగా పండుతుందా లేదా, అసలు పండుతుందో లేదో, పండినా నాకు నచ్చుతుందో లేదో ఇంకా తేలలేదు కదా. హ, నేను మెహందీ పెట్టాక అస్తమించే సూర్యుడు కూడా ఎరుపు మీ చేతుల నుంచి అరువు తీసుకుని మరీ అస్తమిస్తాడు శ్రీమతి. అలాగైతే రేపటిదాకా మీరు ఆగాలన్నమాట. హ? ఏంటి ఏంటి మీ ఉద్దేశం? ఇది పండే వరకు నేను మీ చెంతకు రాకూడదా? అంతేగా మరి. అలాగైతే ఇప్పుడు కడిగేస్తాను. ఉండండి. శ్రీవారు, తెలివితేటలు ప్రదర్శించకండి. ఇప్పుడు కడిగేస్తే ఎర్రగా పండకపోతే మళ్ళీ మెహందీ పెట్టొచ్చనే కదా మీ ఆశ, ఆలోచన. అది నాకు అర్థమైంది. నా చేతులు పండాయో లేదో తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాలి. ఆ? ఒక్క నిమిషం శ్రీమతి, మీ చెవి జూకాలో హెయిర్ చిక్కుకున్నట్టుంది, నేను తీస్తాను. శ్రీమతి, ఇలా రోజు మెహందీ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మీకా? నాకే శ్రీమతి, మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత కదా. మీరు ముందు ఈ పందాన్ని పూర్తిగా గెలిచే మార్గం వెతుక్కోండి. లేదంటే నేను కింద పడిపోతాను, ఈ మెహందీ చెడిపోతుంది, మీరు పందెం ఓడిపోతారు. మీకు ఆ అవకాశం ఇవ్వండి శ్రీమతి, ఎలా గెలవాలో నాకు తెలుసు కదా. శ్రీమతి, మీకు సులువైన మార్గం చెప్తాను. మీరొచ్చి నా ఒళ్ళో పడుకోండి. మీ చేతికున్న మెహందీ పోకుండా చూసుకోవడం నా బాధ్యత. మీరు గెలవటం కూడా నా ప్రమేయంతోనే జరగాల శ్రీవారు. కాదనకండి శ్రీమతి. ఈ రాత్రంతా మీకు కబుర్లు చెప్తూ గడుపుతాను. మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది శ్రీవారు. శ్రీమతి, 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 నా ఒడిలో వాలగానే మీకు నిద్ర వచ్చేసింది అని అంటే మీరు నన్ను ఎంతగా గెలిపిస్తున్నారో నాకు అర్థమైంది శ్రీమతి. మీకోసం జాబిల్లి రావే అని పాట పాడాలనుకున్నాను, కానీ ఆ జాబిల్లి దిగి వస్తే నాతో పాటు పోటీగా నిల్చుంటుందేమోనని విరమించుకున్నాను. ఇక నా వల్ల కాదు, ముద్దు పెట్టేయాల్సిందే. పెట్టేస్తాను.
శ్రీవారు అదేం లేదు శ్రీమతి. నీ చేయికున్న మెహందీ త్వరగా ఆరిపోవాలని ఉహ్ ఉహ్ అని ఊరుతున్నాను. అంత శ్రమ పడక్కర్లేదు శ్రీవారు. నా చేతులకున్న మెహందీ ఆరాలంటే ముందు తెల్లారాలి. అర్థమైంది. తెల్లారకుండా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. అలా కోరుకోకండి శ్రీవారు, మీరు పందెం నెగ్గలేరు. అవునవును. వంశీ, నాన్న వంశీ, వంశీ, నాన్న వంశీ, వంశీ, నాన్న వంశీ, వస్తున్నానమ్మా. వంశీ, వస్తున్నానమ్మా. అయ్యో, నిద్రమత్తులో అమ్మకు వచ్చేస్తున్నానని చెప్పేశాను. ఇప్పుడు అమ్మ నక్షత్రం చూసిందంటే పాప నక్షత్రం మంచి నిద్రపోతున్నట్టుంది. ఇప్పుడు అమ్మ చూడకుండా ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటి నాన్న, ఇంతవరకు పడుకునే ఉన్నావా? నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అబ్బే, అది ఏం లేదమ్మా. అది రాత్రి సరిగ్గా నిద్రపోవట్లేదమ్మా. మరి ఇంకేంటి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళేవాడివి, ఈరోజు ఇంకా లేవలేదు. అంటే అది రాత్రి బాగా లేట్ అయిందమ్మా పడుకోవటం. సరే నాన్న, ఈరోజు మనం కళ్యాణ మండపానికి వెళ్తున్నాం. నువ్వు త్వరగా రెడీ చేస్తే చెయ్యాల్సిన పనులన్నీ చేసి మనం ముందుగా అక్కడ ఉండొచ్చు. అలాగేనమ్మా, వచ్చేస్తాను. వంశీ, బెడ్ మీద ఉన్నది ఎవరు? అది వాడు నా అదే మనవాళ్ళేనా? ఎవరు వంశీ? మనవాడేనమ్మా, నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. చెప్పాను కదా రాత్రి లేట్ అయిందని. వాడు రావటమే లేట్ అయింది, అందుకే బాగా లేట్ అయింది కదా. క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడికో దూరంగా వెళ్ళాలి, ఎందుకులే అని నా రూమ్ లో పడుకోమని చెప్పాను. అంతేనా? మళ్ళీ ఇంకేదైనా? చచా, లేదమ్మా, అదేం లేదు, నిజంగానే. వాడినక్క రే మిత్ర, అమ్మే అమ్మే కదలకు, పడుకో, నువ్వు పడుకో, పర్లేదురా, పడుకో పడుకో. సరే, త్వరగా రెడీ అవు నాన్న. 10 to 15 minutes లో వచ్చేస్తాను. అలాగే. అత్తయ్య వెళ్ళిపోయిందా బావా? వెళ్ళిపోయింది నక్షత్ర. అత్తయ్యకి ఏమీ అనుమానం రాలేదు కదా? ఏం రాలేదులే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావా? అయ్యో తప్ప. నువ్వు సూపర్ బావా. మరి మరి ఈ బెస్ట్ ఫ్రెండ్ కి ఒక హెల్ప్ చేస్తావా? ఏంటా హెల్ప్ నక్షత్ర? మరి మన పెళ్లి జరగాలంటే వంశీ బావ ఎక్కడున్నాడో తెలుసుకొని వంశీ బావతో సెల్ఫీ దిగి పంపించమని మా అమ్మ నాతో ఛాలెంజ్ చేసింది. నేనేమో అన్నాను. మరి నువ్వు వంశీ బావ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకొని నాకు హెల్ప్ చేయవా బావా? చెప్పు బావా. నక్షత్ర, నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు. నువ్వు అడిగింది చిన్నది, ఈ మాత్రం చేయలేనా? అయినా ఇప్పుడు కాదు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ బావా.
నక్షత్ర, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మోసం చేస్తున్నాను. నీ అమాయకత్వంతో నువ్వు నాకు సాయమే చేస్తున్నావు. మంచి చేసే నీ మనస్తత్వానికి మంచే చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీమతి గారు ఉదయం నుంచి చేయి చూపించవంటే చూపించకుండా నాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ మీ చేతిలో పెట్టి మీ చేతులు ఎంత ఎర్రగా పడ్డాయో చూసుకుంటాను. శ్రీమతి గారు, శ్రీమతి గారు, ఏంటి శ్రీవారు పిలిచారు? మీకోసం గిఫ్ట్ తెచ్చాను శ్రీమతి గారు. గిఫ్టా? ఇప్పుడెందుకు? అన్నయ్య పెళ్లి దగ్గర పడుతోంది. అందరిలోకెల్లా మీరు మాత్రమే ఆకర్షణీయంగా కనిపించాలని ఈ గిఫ్ట్ తెచ్చాను శ్రీమతి గారు. నేనేం తెచ్చి ఉంటానో మీరు కనిపెట్టగలరా? ఏమై ఉంటుంది? హా, ఖచ్చితంగా మీరు బంగారమే తెచ్చుంటారు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు శ్రీమతి? బంగారం లాంటి మగుడు బంగారం తీసుకురాకుండా ఇత్తడి చెంబు వెండి స్పూను తీసుకొస్తాడా ఏంటి? ముందు ఆలోచనే తట్టింది శ్రీమతి గారు. తర్వాత మీరు తంతారేమోనని గుర్తొచ్చి ఇది తీసుకొచ్చాను. ముందు మీరు చేతులు చాపండి. ఈ గిఫ్ట్ నేను మీకు నా చేత్తోనే ఇస్తాను. నా చేతులు ఖాళీగా లేవు శ్రీవారు. గోల్డ్ రింగ్ అయితే వేలికి పెట్టండి, నెక్లెస్ అయితే మెడలో వేయండి. అంతేనంటారా? ఇంతకన్నా మంచి ఆఫర్ ఇంకేమైనా ఉంటుందంటారా? బాక్స్ ఓపెన్ చేయండి శ్రీవారు. పొద్దున్నుంచి పండిన మెహందీ చేతులు చూపించమంటే ఏదో కహాని చెప్తుంది. ఇప్పుడు శ్రీమతి అరచేతిని ఎలా చూడాలి? ఏమైంది శ్రీవారు? మెడలో వేయగానే నెక్లెస్ రోల్డ్ గోల్డ్ అని తెలియందా ఏంటి? లేదు శ్రీమతి గారు, ఇప్పుడే హుక్కు బిగించేస్తాను కదా. హ్మ్. ఒక్క నిమిషం శ్రీమతి గారు, ఈ హుక్కు సరిపోవడం లేదు. నా నోటితో దీన్ని బిగించేస్తాను. వందేళ్ల వరకు చెదిరిపోకుండా పడినట్టున్నాయి శ్రీమతి గారు మీ చేతులు. ఆ, శ్రీవారు, ఏంటి శ్రీవారు మీరు చేస్తుంది? మీకు బహుమతి ఇచ్చాను శ్రీమతి గారు. ఎందుకు? ఇలా ముద్దు పెట్టుకోవడానికా? నా చేతులు ఎలా పండాయో మీకు చూపించకుండా ఇంతవరకు దాచుకుంటూ వచ్చాను. మీ అరచేతులు చూడాలని శ్రీమతి గారు మీ మెడపై ముద్దు పెట్టాను. శ్రీవారు, ఇక హనీమూన్కి మా నాన్నమ్మతో చెప్పి మీ నాన్నమ్మతో చెప్పి తొందర పెట్టిస్తాను. నేను చెప్పానుగా మీ చేతులు ఎర్రగా పడతాయని. ఇక హద్దులు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకే శ్రీవారు? నా చేతులు మీకు కనపడకుండా దాచుకున్నాను. అందుకే కదండి బంగారం లాంటి మీకు బంగారమే గిఫ్ట్గా ఇచ్చింది. హా, ఇది కూడా బంగారమేనా? మీకంటే అత్తయ్య గారే బెటర్. 7 వారాలు నగలిచ్చారు. ఈ బరువు కంటే అత్తయ్య గారు ఇచ్చిన బరువే ఇంకా బెటర్. మెరుగు పెట్టించుకోవడానికి కూడా 1 నెల రోజులు పడుతుంది. మరీ అంత తేలిగ్గా తీసిపారేయకండి శ్రీమతి గారు. ఇంకొన్నాళ్ళు పోతే చిన్న ఆనంద్ బాబు లేదంటే చిట్టి అలక్యో ఈ ప్రపంచానికి వస్తారుగా. వాళ్ళ కోసం నేను సేవ్ చేయదు. అర్థమైంది శ్రీవారు. మీ బుద్ధితో ఫ్యూచర్ ప్లాన్స్ కి రంగులద్దారన్నమాట. ఇంతలా దెప్పి పొడుస్తున్నారు ఎందుకో?
నన్ను బంగారం షాప్ దగ్గరికి తీసుకువెళ్తారేమోనని. వెళ్దాం పదండి శ్రీమతి గారు. ఆగండి శ్రీవారు, అంత తొందరపడకండి. ఈ రోజు సాయంత్రమే మనం కళ్యాణ మండపానికి వెళ్ళాలి. వసుంధరక్కని తీసుకెళ్ళాలి. ఇంకా చాలా పనులున్నాయి. మనం ఇప్పుడు వెళ్లాల్సింది కూడా వసుంధర గారి దగ్గరికే శ్రీమతి గారు. దేనికి శ్రీవారు? మీ చేతుల మీదుగా వసుంధర గారికి గిఫ్ట్ ఇవ్వడానికి. శ్రీవారు, నా తరపున కూడా అక్క గిఫ్ట్ తీసుకొచ్చారా? అవును శ్రీమతి, వసుంధర గారు లాంటి గొప్ప మనిషికి నా భార్యగా మీరే ఈ గిఫ్ట్ ఇవ్వాలి.